బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతల మధ్య వివాదం ముదురుతోంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నట్టుగా రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. ఈ ఇద్దరు నేతల అనునయులు అంతర్గత సమావేశాలతో వేడి పుట్టిస్తున్నారు. హుజూరాబాద్లో ఈటెల వర్గానికి భారతీయ జనతా పార్టీలో పదవులు దక్కలేదు. ఈటెలను పార్టీలో తగ్గించడానికి బండి సంజయ్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్ వర్గీయులు. ఇక ఈటెల రాజేందర్ వర్గీయులు అంతర్గత సమావేశం పెట్టుకున్నారు. అటు పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని బండి సంజయ్ చెబుతున్నారు. కానీ ఎంపీగా పోటీ చేసిన తనకు హుజూరాబాద్లో తక్కువ మెజార్టీ వచ్చిందని సంజయ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి ఇద్దరు అగ్రనేతలు తీరు పార్టీలో అలజడి రేపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతల మధ్య వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నట్లుగా ఉమ్మడి కరీంనగర్ రాజకీయం మారిపోయింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా రాజకీయం ముదిరి పాకాన పడుతున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మనం రాజాసింగ్ వ్యవహారం చూసాం. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కాని పరిస్థితి. కానీ ఒక్కసారిగా కట్టు తప్పినట్టుగా కనిపిస్తోంది. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం కూడా మనం చూసాం, ఎవరు పార్టీలోకి వచ్చినా పార్టీ లైన్కి కట్టుబడి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, అంతేకాని సొంత సిద్ధాంతాలు లేవంటూ కూడా చురకలంటించే ప్రయత్నం అయితే చేశారు బండి సంజయ్. మొత్తంగా ఎలా చూడాలంటారు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని? వంశీ, గుడ్ ఈవినింగ్. సో ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తొందరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన అధ్యక్షుడు కాబోతున్నారంటూ ఢిల్లీ నుంచి సంకేతాలు రావడం, కొంతమంది ముందే వెళ్లి శాల్వాలు కప్పి సన్మానాలు చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అన్నటువంటి వాదన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపించింది. సో భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఈటెలకే రాబోతున్నాయని చెప్పేసి. బట్ ఆ పదవి రాకపోవడం ఈటెలకు కేంద్ర కేబినెట్లో ఏమైనా బెర్త్ కన్ఫర్మ్ చేస్తారా, అన్నమలై తరహాలో ఈటెలకు ఏమైనా కొంత వెసులుబాటు ఇచ్చి కేంద్రంలోకి ఏమైనా తీసుకోబోతున్నారా అన్నటువంటి ఆ చర్చకు కూడా ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ణయం కూడా రాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గీయులు మొత్తం కూడా అక్కడ అంతర్గత సమావేశం కావడం బీజేపీలో, కరీంనగర్ బీజేపీలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా నిజానికి ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బైకౌట్ చేయడం, బర్తరఫ్ చేయడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీలో, అప్పటి నుంచి ఈటెల వర్గీయులంతా కూడా ఈటెలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు. బట్ అక్కడ అప్పటికే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ టీం వర్సెస్ ఈటెల రాజేందర్తో వచ్చినటువంటి టీం, సో ఉద్యమకారులు, ఈ రెండు వైపుల నుంచి బీజేపీలో కొంత అంతర్గతంగా ఒక వర్గపోరు నడుస్తుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో దాంట్లో భాగంగానే ఈటెల వర్గీయులు ఈటెలతో సమావేశం కావడం, ఎట్ సేమ్ టైం హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్కడ అంతర్గత సమావేశం కావడం కూడా ఇది భారతీయ జనతా పార్టీలో కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. సో ఈ రోజు బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో లేదా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో చేస్తున్నటువంటి క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరుకున్నారు. సో అక్కడ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు మీ దాంట్లో బండి వర్గపోరు ఉందా అంటూ అక్కడ ఈ మధ్య కాలంలో అంతర్గత సమావేశం జరిగింది కాబట్టి ఆ మాటను లేవనెత్తితే దానికి బండి సంజయ్ చెప్పారు, నన్ను ఓడించడానికి హుజూరాబాద్ లో కొంతమంది ప్రయత్నం చేశారు, ఇక్కడే ఎందుకు ఓట్లు తక్కువ వచ్చాయి, కరీంనగర్ మొత్తం కూడా ఒకలాంటి ఓటు బ్యాంక్ వస్తే హుజూరాబాద్ లో మాత్రం తగ్గించేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఇండైరెక్ట్ గా ఈటెల రాజేందర్ వర్గం పైన కామెంట్లు చేశారన్నది అక్కడ పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతున్నటువంటి అంశం. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా హుజూరాబాద్ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే అంశం ప్రస్తుతానికి తెరపైకి వస్తోంది. సో బండి సంజయ్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓడించడానికి ఈటెల రాజేందర్ ప్రయత్నం చేశారా అండ్ ఒక నానుడు కూడా ఉంది, అంటే ఒక విమర్శ కూడా ఉంది, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందర్ కారణం ఢిల్లీకి వెళ్ళి పైరవులు చేశారన్నటువంటి ఒక విమర్శ కూడా భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా ఉంది. అయితే ఇదే అంశాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కూడా ఐ న్యూస్ అడగడం జరిగింది. సో ఇక్కడ అంతర్గత సమావేశాలు జరుగుతున్న ఈటెల వర్సెస్ బండి సంజయ్ లాంటి ఒక వర్గపోరు నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారంటే ఆయన ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా నాకు ఆ విషయం తెలియదు, నా పరిధిలోకి రాలేదు, ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతానంటూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్ ఐ న్యూస్ లో ప్రసారం కూడా చేయడం జరిగింది.
బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈటెల రాజేందర్ వెంట తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడ వేసినటువంటి జిల్లా కమిటీలో కానీ మండల కమిటీలో కానీ ఎక్కడ కూడా ఈటెల వర్గీయులకు అవకాశం లేకుండా కేవలం పాత బీజేపీ బండి సంజయ్ వర్గానికి మాత్రం అవకాశం ఇచ్చినటువంటి క్రమంలో మా పరిస్థితి ఏమిటి, ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి రాలేదు, కమిటీలో ఎక్కడ ఈటెల రాజేందర్ వర్గానికి చోటు కూడా దక్కడం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో భవిష్యత్తు ప్రమాదంలో పడబోతోందా, ఈటెల రాజేందర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అన్నది ఒక చర్చ నడుస్తోంది. ఏమైనా ప్రత్యామ్నాయ దిశగా ఈటెల రాజేందర్ అడుగులు వేసేటువంటి అవకాశం ఉందా అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా మొత్తంగా భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు కనిపిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పి పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు, ఎక్కడికక్కడ వర్గ విభేదాలు కనపడుతున్న పరిస్థితి. సో క్షేత్రస్థాయిలో పార్టీని ఏమైనా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి అంటే ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైన సామాజిక వర్గ నేతకు ఒక పదవి దక్కలేదు అనేది మాత్రం పార్టీలో బలంగా వినిపిస్తున్న పరిస్థితి. రాజకీయ సమీకరణాలతో పాటు ఇక సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకుంటూ పార్టీలు ముందుకు వెళుతున్న టైంలో ఈటెల ప్రస్థానాన్ని మనం భారతీయ జనతా పార్టీలో ఎలా చూడాలంటారు? దానికన్నా ముందు ఒకసారి బండి సంజయ్ ఏమన్నారో మనం వినే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్ కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు టికెట్లు? అంతా కష్టపడి పనిచేసారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు రాజు చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్ గా లేను. నేను ఎవరు వర్గం నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తారు భారతీయ జనతా పార్టీలో. రైట్ శ్రీకాంత్, మొత్తంగా చూస్తున్నాం రకరకాల ఎత్తుగడలతో పార్టీలు ముందుకు వెళ్తున్న టైంలో ఇటువంటి వర్గ విభేదాలను ఎలా చూడాలి. అండ్ ఇప్పుడు మనం విన్న స్పీచ్లో బండి సంజయ్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు వస్తుంది సమస్య అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలంటారు? సో ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నది బీజేపీలో నడుస్తోంది అనడానికి సో అంతర్గత సమావేశాలు కానీ ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ నేరుగా ఎక్కడా లేనిది హుజరాబాద్ నియోజకవర్గంలోనే నాకు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ పేర్లు నేను బయట పెట్టమంటారా అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న కూడా సంధించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు పార్టీ కమిటీల్లో అక్కడ ఈటెల రాజేందర్ వర్గీయులకు అవకాశాలు రాకపోవడం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉండడం. సో అందులో కూడా ఒకవేళ అవకాశం రాకపోతే భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ మార్గం కోసం చూడాలంటూ కూడా నిన్న జరిగినటువంటి అంతర్గత సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఒక నాయకులు చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశంపైన ఈటెల రాజేందర్ దృష్టి కూడా తీసుకెళ్లి తమ భవిష్యత్తు ఏంటి, పార్టీలో తమ నాయకుడి పరిస్థితి ఏమిటి, రానున్న కాలంలో ఇప్పుడు అంటే మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నా కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో తన పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం ఒక చర్చ ఈరోజు ఈటెల రాజేందర్ ముందు పెట్టాలని అక్కడ జరిగినటువంటి అంతర్గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారం తెలుసుకునేందుకు కరీంనగర్ నుంచి మన కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, సో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్, సో మొన్న అంతర్గత సమావేశం జరగడం, కమిటీల్లో ఎక్కడ కూడా ఈటెల రాజేందర్ వర్గీయులకు అవకాశం దక్కకపోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తుందో రాదో అన్నటువంటి ఒక అనుమానం, ఒక భయం కూడా అక్కడ ఈటెల వర్గీయుల్లో కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? బండి సంజయ్ కూడా ఈ రోజు హుజరాబాద్ లోనే ఎందుకు తక్కువ వచ్చింది అన్నటువంటి ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? థ్యాంక్ యూ శ్రీకాంత్. వాస్తవానికి ఇది ఈటెల రాజేందర్ ఇష్యూకు అంటే ఈటెల రాజేందర్ అండ్ బండి సంజయ్ కి సంబంధించి ఈ రెండు వర్గాలలో పూర్తిగా ఒక ఆధిపత్య పోరు నడుస్తుందనేది కూడా అంతర్గత చర్చ. అంటే అంతర్గత చర్చ కాదు, బహిరంగంగానే మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రధానంగా అసలు ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో, ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. మంత్రి తర్వాత ఆయన కొంత కేసీఆర్ తో విభేదించి కేసీఆర్ ని కాదని మిగతా పార్టీ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రధానంగా అందరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అన్న సందర్భం కనబడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ కాకుండా అనూహ్యంగా బండి సంజయ్ తెర మీదకి తీసుకొచ్చి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి బండి సంజయ్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్
దగ్గరగా ఉండి పార్టీలో జాయిన్ అయ్యే విధంగా ఆయన చొరవ చూపిన సందర్భం కనబడింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పార్టీని పరుగులు పెట్టిస్తారన్న నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఇద్దరు కలిస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ ప్రధానంగా ఇటు కరీంనగర్ లో బండి సంజయ్ పోటీ చేయడము, ఆ తర్వాత హుజరాబాద్ లో ఆయన పోటీ ఏది మన ఈటల రాజేందర్ పోటీ చేయడం. హుజరాబాద్ లో కూడా ఈటల రాజేందర్ పోటీ చేసినప్పుడు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా సహకరించలేదనేది కూడా చాలా సందర్భాలలో అసహనం వ్యక్తం చేసిన సందర్భం కనబడ్డది ఈటల రాజేందర్. ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరికి వెళ్లి మల్కాజ్గిరిలో పోటీ చేసి గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యొక్క సమీకరణాలే పూర్తిగా మారిపోయిన సందర్భం. ఈటల రాజేందర్ కు సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా చేశారు. అంతర్గత సమావేశం, కార్యకర్తల సమావేశం తర్వాత కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసం పనిచేయకండి, వ్యక్తి కోసం పనిచేయడం కాకుండా ఇది హుజరాబాద్ లో ఇలాంటి పరిణామాలు ఉన్నాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఒకవైపు కమిటీల్లో జిల్లా మండల కమిటీల్లో ఈటల వర్గీయులకు స్థానం దొరకట్లేదంటూ కూడా అంతర్గత సమావేశాలు జరుగుతూ ఉండడం, తమ నాయకుడిని కలవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అఫ్కోర్స్ కలుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండవచ్చు? ఒకవైపు మల్కాజ్గిరి ఎంపీగా ఈటలు ఉన్నారు, బట్ హుజరాబాద్ కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఈటల రాజేందర్ కు చాలా బాగా తెలుసు. బట్ ప్రస్తుతానికి కరీంనగర్ ఎంపీగా కేంద్ర హోంమంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి పరిణామాలను మనం చూడొచ్చు? ఈటల దారి ఏమైనా మారే అవకాశం ఉంటుందా? ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు భవిష్యత్తులో? ఎస్ శ్రీకాంత్, వాస్తవానికి ఇంకా నిన్న ఒక అంతర్గత చర్చ మాత్రం అంటే అంతర్గతంగా మీటింగ్ అంటే ఏర్పాటు చేసుకున్నారు ఈటల వర్గీయులు. అంటే భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే పార్టీ పదవుల్లో ఎలాంటి మాకు వర్గీయులుగా ఉన్నందుకు ఈటలతో ఇప్పటి వరకు కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా ఈటల్ని నమ్ముకొని ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆయనతో పాటు మేము బీజేపీ పార్టీలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తిగా మాకు ప్రాధాన్యత తగ్గుతుందనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనబడ్డది. ఇదే అంశం పూర్తిగా ఈటల రాజేందర్ కు చేరవేసిన సందర్భం. ఈటల రాజేందర్ కు సంబంధించి ప్రధానంగా అనుచరుల్లో పెద్ద ఎత్తున అంతర్మదనాన్ని మాత్రం చూడొచ్చు. ఇంకా నిన్న జరిగిన ఈ మీటింగ్ లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ఇప్పటికే పదవులలో ఎలాంటి మాకు పదవులు కట్టబెట్టలేదు, పదవులలో మాకు సంస్థ స్థానం ఇవ్వలేదు అనేది కూడా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎలాంటి పదవులు రాబోతున్నాయి, ఒకవేళ మాకు తగిన గుర్తింపు ఉంటుందా లేదనేది కూడా ప్రధానంగా ఈటల వర్గీయుల్లో ఈ చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు బండి సంజయ్ వర్గీయానికి సంబంధించిన వర్గీయులు కూడా ఈ రోజు అంటే బండి సంజయ్ బహిరంగంగానే చెప్తున్న సందర్భం ప్రధానంగా ఒక వ్యక్తి కోసం పనిచేయకండి, ఒక వ్యక్తి కోసం అంటే జిల్లాలో ఇటు రాష్ట్రంలో ఎక్కడ లేని పరిణామాలు ఇటు ఈ హుజరాబాద్ లో జరుగుతున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసం పనిచేస్తే మాత్రం పార్టీలో గుర్తింపు ఉండదు. ఖచ్చితంగా ఒకవైపు ఈ విధంగానే మా మధ్యలో ఇలాంటి అంతర్గత విభేదాలు లేవంటూనే ఒకవైపు హుజరాబాద్ లోనే నాకు ఎంపీగా పోటీ చేస్తే, కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేస్తే హుజరాబాద్ నుండి నాకు తక్కువగా మెజార్టీ వచ్చింది, నాకు అక్కడ మెజార్టీ రాలేదనేది కూడా బండి సంజయ్ బహిరంగంగా చెప్తున్న సందర్భం. అంటే ఈ రెండు సిచ్యువేషన్స్ చూస్తే మాత్రం ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరొక వైపు బండి వర్సెస్ ఇటు ఈటల వర్గీయుల మధ్యలో మాత్రం ఇటు కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున మాత్రం ఒక వార్ కొనసాగుతుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తానికి ఈటల రాజేందర్ వర్గీయులు చేసినటువంటి అంతర్గత సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో అటు ఆ సమావేశం అటు జరుగుతుండగానే ఈ సమావేశాలు జరుగుతుండగానే బండి సంజయ్ హుజరాబాద్ నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక వ్యక్తి కోసం పనిచేయొద్దు, ఈవెన్ నా కోసం కూడా పనిచేయొద్దు, పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ జెండా కోసం పనిచేయాలి, వ్యక్తి కేంద్రంగా రాజకీయం చేయొద్దు అంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ని ఖచ్చితంగా ఈటల రాజేందర్ని ఉద్దేశించే మాట్లాడారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతున్నటువంటి మాట. సో ఈ అంశం ఎటువైపు దారితీయబోతోంది? రాష్ట్ర అధ్యక్షుడిగా చేరినటువంటి రామచంద్రరావు ఈ అంశాన్ని ఎట్లా పరిష్కరించబోతున్నారు? భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరును స్థానిక సంస్థలు ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.